ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, మన ప్రభును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఉదయ కాలమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఈ ఉదయ కాలములో ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ లోకములో జీవిస్తున్న ప్రతి మానవుడు వర్ధిల్లాలి 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 అనుకుంటాడు. ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ప్రజలు ఆలోచన ఏంటంటే, మేము వర్ధిల్లాలి, మా పిల్లలు వర్ధిల్లాలి, మా కుటుంబాలు వర్ధిల్లాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఎలా వర్ధిల్లుతారు, ఎప్పుడు వర్ధిల్లుతారు, ఎవరు వర్ధిల్లుతారు అనేటువంటిది మాత్రం తెలియదు. వర్ధిల్లాలని మాత్రం ఆశ ఉంటుంది, మంచిదే. కానీ వర్ధిల్లాలంటే ఏం చెయ్యాలి అనేటువంటిది మాత్రం మనకు తెలియదు. కనుక ఇక్కడ మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చెబుతున్నాడు, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఒక వ్యక్తి వర్ధిల్లాలన్నా, ఒక కుటుంబం వర్ధిల్లాలన్నా, ఒక రాష్ట్రము కానీ ఒక దేశము కానీ వర్ధిల్లాలి అన్నా మనము యథార్థవంతులుగా మనం ఉండాలి. యథార్థత మనలో ఉండాలి. బైబిల్ చరిత్రలో వర్ధిల్లిన వారందరూ కూడా యథార్థంగా బ్రతికిన వారే. ఈ లోకంలో చాలామంది వర్ధిల్లాలి అనుకుంటున్నారు కానీ యథార్థంగా జీవించలేకపోతున్నారు. కాబట్టి ఉదయకాలంలో నేను ప్రేమతో చెబుతున్నా, ఒకవేళ ఇంతవరకు నువ్వు యథార్థత లేని వ్యక్తిగా జీవిస్తే, ఈ మాటలు విన్న తర్వాత నువ్వు వర్ధిల్లాలని అనుకుంటే, నీ పిల్లలు నీ కుటుంబం వర్ధిల్లాలి అనుకుంటే యథార్థంగా బ్రతుకుదాం. యథార్థంగా బ్రతకండి. ఎలా బ్రతకాలో తెలుసుకోండి. కాబట్టి యథార్థవంతులను తప్పక ఆయన వర్ధిల్ల చేస్తాను దేవుని వాక్యం చెబుతుంది. కనుక ఈ వాక్యానుసారంగా ప్రతి వారు కూడా జీవించాలని ఈ ఉదయ కాలంలో నేను మీ జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.